హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఓకే, ఈరోజు మనము ఏం ప్లాన్ చేసాము, మన యాప్లో ఏం అప్డేట్ ఇచ్చాము, ఎందుకు అప్డేట్ ఇచ్చాము, దాని వెనుక రీజన్ ఏంటి, మరి మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా తెలుసుకోవాలి కదా సార్. ఎప్పుడో మా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నాకు టైం కుదిరినప్పుడు నేను ట్రేడింగ్ చేసి, ఎప్పుడో నాకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ వీడియోని రికార్డ్ చేసి పెడితే అది వేరు సార్. మనం అలా చేయము. మనం మీరు డే 1 నుంచి చూడండి. ఎప్పుడైనా సరే లైవ్లో మనం ఏం చెప్తామో అదే చేస్తాము. టైం లేకపోతే లేదని చెప్తాను, కుదిరితే కుదురుతుంటాను, లేకపోతే లేదని చెప్తాం అంతే. మీరు చాలామంది ఫాలోవర్స్ను చూసుకోండి, వాడు ఎప్పుడో వాళ్ళ ఇంట్లో కుదిరినప్పుడు, లేకపోతే ట్రేడ్ పాజిటివ్ వచ్చినప్పుడు, ట్రేడ్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ఒక్క వీడియో మొత్తం రికార్డ్ చేసేసి నేను ప్రాఫిట్ తీసిన చూడని అని పెడతారు. మీరు దానికి అందరూ అట్రాక్ట్ అవుతారు. అది ఉండదండి, అట్లా ఉండదు. ట్రేడింగ్ అంటే మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ట్రేడింగ్ లోపల సిస్టమేటిక్గా చేసినప్పుడు ట్రేడింగ్ అవుతుంది. సో మనం ఈరోజు ఏ రకంగా చేసామో చూద్దాం. ఓకే, 16th జనవరి రోజు ఏం జరిగిందంటే, తెలుసు కదండి, కొంచెం 2 days నుంచి బిజీగా ఉన్నాను. ఫెస్టివల్ సీజన్ ఒకటి, ఫెస్టివల్ మూడ్లో ఒకటి, అండ్ షాపింగ్ చేస్తున్నాం కదా, మీకు అప్డేట్ ఇచ్చాను కదా, అందుకని చెప్పేసి మీకు లెవెల్స్ కూడా షేర్ చేయలేకపోయానండి. జనరల్గా ఈరోజు ఎందుకు ట్రేడ్ మనం ఏమి ఇచ్చాం తెలుసా, ఈరోజు మనము పీఈ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఎప్పుడు 9:35కి పీఈ ప్లాన్ చేస్తాం మనం. ఎందుకు ప్లాన్ చేస్తామంటే, మార్కెట్ అనేది మన లెవెల్స్ అన్నిటి పైన ఓపెన్ అయింది ఈరోజు. ఓకే, క్లియర్గా సార్, మార్కెట్ లెవెల్స్ పైన ఓపెన్ అయింది, ప్లస్ ఆల్రెడీ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా, ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ ఏంటి సార్, ఇది డోజీ టైప్ క్యాండిల్ పడింది. ఇవన్నీ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే పుట్టు ప్లాన్ చేద్దామని చెప్పాను. కానీ మీరు గమనిస్తే నేను చూపిస్తాను మీకు యాప్లో ఏమని అప్డేట్ ఇచ్చామంటే 48070. ఏంటి సార్ ఇది, 48070 కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లియర్గా మెన్షన్ చేశాను కదా, ఎవరైనా హరీబరీగా తొందర తీసుకుంటారని మనం ఇది మెన్షన్ చేస్తాం సార్. 48070 లెవెల్ కిందే మన క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వస్తేనే తీసుకోవాలి. రూల్ అంటే రూలే సార్. సిస్టమేటిక్ రూల్ చేసిన వాళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వలేరు నాకు తెలిసి. ఒకవేళ ఫెయిల్ అయినా సరే మినిమం స్టాప్ లాస్తోని బయటకు వస్తారు అంతే. అంతేగాని రోజుకు రోజు వేలకు లక్ష డబ్బులు అయితే పోగొట్టుకోరు. ఓకేనా, సో మనం 9:35కి ఇచ్చాం కదా సార్. ఇక్కడ టైం అబ్జర్వ్ చేయండి, 9:35 క్యాండిల్ ఇది. ఓకేనా, లో ఎంత ఉంది సార్, ఇది 48091 ఉంది. ఇక్కడ అప్డేట్ ఇచ్చాం మనము పుట్టుకెళ్దామని. ఈ క్యాండిల్లో చూస్తారా ఎంత ఉందో, 48072.50. అర్థమైంది సార్. మన లెవెల్ ఎంత, 48070 కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో నాకు ఇక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. నేను క్లియర్గా మెన్షన్ కూడా చేశాను సార్, హరీ చేయకండి, తొందరపడొద్దు. ఆపర్చునిటీ దొరికితేనే ట్రేడ్ చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. ఓకేనా, సో మార్కెట్ ఏం చేసింది, కంటిన్యూస్గా మూమెంటం ఇచ్చింది సార్. నేను ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వాలి. ఎందుకు సార్ రియాక్ట్ అయ్యేది, మార్కెట్ మీకు చెప్తుంది మార్కెట్ ఎటు పోదలుచుకుంటుంది, ఎందుకు పోదలుచుకుంటుంది అనేది. ఓకేనా, సో నాకు ఎక్కడ కూడా ఆపర్చునిటీ దొరకలేదు. నేను కావాల్సిన ప్లాన్ చేయలేదు, పోలేదు. మళ్ళీ మీకు అప్డేట్ ఇచ్చాను. ఓకేనా, నేను అది పక్కన పెడతాను, మీకు ఏమంటారు, నా మొబైల్లో అది స్క్రీన్ రికార్డ్ చేసి సైడ్కి ఇక్కడ వేరే డిస్ప్లే పెడతాను చూడండి. మళ్ళీ ఒక అప్డేట్ ఏమని ఇచ్చామంటే 48,300. ఏంటి సార్, 48,300 అనేది ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఓకేనా, ఒక మంచి జోన్ అనమాట. ఆ జోన్ నుంచి మార్కెట్ ఏమవుతుందని చెప్పాను సార్, కంప్లీట్గా రివర్స్ అవుతుంది అని చెప్పాము. మీరు యాప్లో చూస్తే తెలుస్తుందండి. ఎప్పుడు చెప్పాము తెలుసా, అది 10:37కి. ఓకేనా, టైం చూద్దామా, ఇదిగోండి 10:35 క్యాండిల్ ఇదే కదా. 10:35 అంటే 10:37. మనం ఈ క్యాండిల్లో ఏమని చెప్పామంటే 48,300 అనేది ఒక కీ లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. క్లియర్గా సార్. సో ఇప్పుడు ఈ క్యాండిల్ హై ఎంత ఉందండి, 48,284. ఈ క్యాండిల్ హై ఉంది 48,302, 305, మ్యాక్సిమం 302, 305కి వెళ్ళింది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ లైన్ వేసుకుంటాను. ఓకే, అర్థమైంది కదా, 302, 305కి వెళ్ళింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది సార్, ఆల్మోస్ట్ ఎంత ఫాల్ అయింది, మార్నింగ్ పెరిగిన దానికన్నా ఎక్కువ ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ సార్, 300 పాయింట్స్ ఫాల్ అయింది. డైరెక్షన్ తెలుసుకోండి సార్. ఓకేనా, మీకు ఒక తెలుసో లేదో ఒకటి చెప్తాను. ఒక వేటాడే జంతువు, సింహమే కానివ్వండి, పులే కానివ్వండి, ఏదైనా సరే వేటాడే జంతువు ఎంత ఓపిక్గా ఒక చోట కూర్చుంటుంది తెలుసా సార్, చాలాసేపు అంటే కూర్చుంటుందంట వేట కోసం. దానికి పరిగెత్తి పట్టుకోలేక కాదు సార్, అర్థమైందా. పులి వేగంగా పరిగెత్తి జింకని పట్టుకోలేక కాదు, పులికి అనుకూలంగా దొరికితే జింక దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేస్తే ఆపర్చునిటీకి
ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఇది కరెక్ట్ వర్డ్, మీకు అర్థమైంది సార్? విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది. జింక ఎంత మంచి ఆపర్చునిటీగా దొరికితే అప్పుడు పట్టుకుంటే విన్నింగ్ రేషియో పెరుగుతుంది. అర్థమైందా? అంటే ఏదైతే కష్టపడి పరిగెత్తి పట్టుకుని ఎఫర్ట్స్ పెట్టడం కంటే ఇంకా ఓపికతో వెయిట్ చేసి దొరికిందనుకోండి, హాయిగా ప్రశాంతంగా తినేస్తుంది. సేమ్ అంతే సార్, మనం కూడా మార్కెట్లో తొందరపడద్దు. మార్కెట్ మిమ్మల్ని పరిగెత్తిస్తుంది, ఓకేనా? అది పరిగెడుతూ మిమ్మల్ని దాంతోపాటు పరిగెత్తమంటుంది. మీరు పరిగెత్తలేరు, మీరేం చేస్తారు తెలుసా? లాస్ అవుతా అంటారు. ఇక్కడ 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 కొంచెం పైకి రాగానే ఎగ్జిట్ అవ్వడు, కిందకి రాగానే ఎంట్రీ అవ్వడు, పైకి రాగానే ఎగ్జిట్ అవ్వడు. అర్థమవుతుందా సార్? ఎన్ని మోసాలు చేస్తుంది సార్ మార్కెట్. మిమ్మల్ని ట్రాప్ చేయడానికే ట్రై చేస్తుంది. మార్కెట్ డబ్బులు ఇవ్వని ట్రై చేయదు. వాస్తవాన్ని గమనించండి, మార్కెట్ ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ట్రాప్ నుంచి ఎట్లా తప్పించుకోవాలని చూసుకోవాలి. నేను ఇక్కడ పెట్టుకున్నాను లెవెల్, ఓకేనా? ఇది మరి లో కూడా బ్రేక్ కాలేదు. డేలో ఒకవేళ మీరు అనుకున్నట్టు ఓఆర్బి స్టార్ట్ తీసుకుంటే సెంటర్లోనే ఎందుకు నేను డిసైడ్ అయ్యాను? దీనికి వేరే క్యాల్కులేషన్స్ ఉంటాయి. వెళ్ళాలి, రాలేదు, వదిలేసాను. ఇక్కడ వచ్చింది, ఎంట్రీ తీసుకున్నాను, మంచిగా ఆపర్చునిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయింది కదా. ఇది నోట్ చేసుకోండి సార్ ఈ పాయింట్. ప్రీవియస్గా ఎక్కడైతే స్వింగ్ బౌన్స్ అవుతుందో ఆ లెవెల్కి ఎప్పుడన్నా మీరు ట్రేడ్ పైన తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మూమెంట్ ఇస్తుంది కదా, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడనే ఉండాలి. ఇదొక మీకు మంచి సపోర్ట్గా పనిచేస్తుంది మార్కెట్ ఫాలో అవుతా అంటే. అర్థమైందా సార్? ఎప్పుడన్నా మార్కెట్ పైకి పోయినప్పుడు మీరు ఒకవేళ పుట్టుకి ఎంట్రీ తీసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఇలానే పనిచేస్తుంది సార్ ప్రైస్ యాక్షన్, ఓకేనా? సో ఆ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా పైన ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఇదే లెవెల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను. అర్థమవుతుందా క్లియర్గా సార్? కన్ఫ్యూజన్స్ ఏం లేవు కదా? సింపుల్గా చూడండి సార్. మార్కెట్ నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, మార్కెట్ని మనం ఎంత సింపుల్గా చూస్తే మార్కెట్ అంత బాగా అర్థమవుతుంది సార్. మార్కెట్ని మీరు సింపుల్గా చూసుకోకుండా మీకు కావాలంటే యాప్లో చూడండి. నేను 116కి అంటే ఎప్పుడు సార్? ఇదిగోండి ఈ క్యాండిల్ మీద అప్డేట్ ఇచ్చా. 116కి ఏమైనా అప్డేట్ ఇచ్చానంటే హోప్ దిస్ లెవెల్ హెల్ప్డ్ యూ, ఓకేనా? 48,300 నుంచి ఆల్మోస్ట్ 48,90కి ఫాలో అయింది. లో ఎంత ఉంది సార్? ఇది 97. అర్థమైందా? ఇంకా కూడా కొంచెం ఫాల్ ఉంటుందని చెప్పాము, ఎందుకంటే లెవెల్ ఉంది కదా సార్. మన లెవెల్ని టచ్ కానీ ఎటు పోదు సార్. మార్కెట్ ఉంటే ఈ లోపలనే ఫైటింగ్ చేసుకుంటుందేమో, కానీ ఇది లెవెల్స్ని టచ్ కాకుండా మార్కెట్ ఎటు పోదు. అలా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు లైన్లు వేస్తే అక్కడ టచ్ అయింది కదా అనుకోవడం కాదు సార్. లెవెల్స్ అంటే లెవెల్సే, దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ లెవెల్ ఇక్కడ రావడానికి కావాలని చూడండి. మరి ఇక్కడ ఎందుకు రాలేదు? ఎగ్జాక్ట్గా లెవెల్ రావాలి కదా సార్. ఇక్కడ నుంచి ఎందుకు బౌన్స్ అయింది? ఇక్కడ నుంచి ఎందుకు బౌన్స్ అయింది? అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఎందుకు బౌన్స్ అయింది లెవెల్, ఇక్కడ నుంచి ఎందుకు బౌన్స్ అయింది లెవెల్? ఇవన్నీ నేను ఇప్పుడు వేసుకొని చూపించట్లేదు సార్ మీకు. నేను ఎవ్రీ డే 1 డే బిఫోర్ మీకు లెవెల్స్ ఇస్తాను. ఆ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, ఓకేనా? ఇప్పుడు ఏదైతే మన కోర్స్ ఉంది కదా, కోర్సులో ఈ లెవెల్స్ నేను ఓపెన్గా చెప్పబోతున్నాను సార్. ఎంత క్లియర్గా ఉంటుంది. మీరు ఓన్లీ 5 మినిట్స్లో లెవెల్ నేర్చుకుంటారు, సర్ప్రైజ్ అవుతారు. ఇంత సింపుల్గా సార్ మాకు ఇన్ని రోజులు తెలియదు అనుకుంటారు. 5 మినిట్స్ కూడా పట్టారు సార్. నేను కరెక్ట్గా చెప్తే ఒక 3 మినిట్స్లో మీరు ఈ లెవెల్ చేసేస్తారు. ఈ లెవెల్స్ అన్నీ విత్ ఎల్లో బాక్స్ చెప్తున్నాం కదా, ఎల్లో బాక్స్తో సహా మీరు 3 నిమిషాలలో నేర్చుకుంటారు. ఎవ్రీ డే అసలు నా లెవెల్స్ గురించి వెయిట్ చేయరుగా, మీరు ఓన్గా లెవెల్స్ వేసే స్థాయికి వస్తారు. అది నా గ్యారంటీ. నేను గ్యారంటీ ఎప్పుడు ప్రాఫిట్స్ మీద ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే ప్రాఫిట్స్ అనేది మీ మైండ్ సెట్ మీద ఉంటుంది, మీ సైకాలజీ మీద ఉంటుంది, మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు ఎట్లా వాడుతున్నారా అనే దాని మీద ఉంటుంది, ఓకేనా? మీ మనీ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్ట్రాటజీస్ అనేది నావి, మీరు ఇది ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ లెవెల్స్ అనేవి నావి. నేను క్యాలిక్యులేషన్ చెప్పానంటే ఖచ్చితంగా లెవెల్స్ పర్ఫెక్ట్గా పనిచేయాల్సిందే. బట్ ఈ లెవెల్ దగ్గర మీరు ఎట్లా తీసుకుంటారు అనేది కావాలి. అర్థమవుతుందో? చాలామంది బ్రేక్ అయిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు. నేను ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకున్నా. నాకు లాజిక్ ఉంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మార్కెట్ రన్ చేసేసింది. మీరు ఇంకో విషయం గమనిస్తే డే టైం ఫ్రేమ్లో మనం ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకున్నాం ఫాలో అయ్యేవాళ్ళు. నా రెడ్ బాక్స్ చూసారా? నేను ఏమని చెప్పాను సార్, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ రెడ్ బాక్స్ ఎప్పుడైతే ఇది కంప్లీట్గా బ్రేక్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే బేరిష్కి వెళ్తాను. ఎంతమంది గుర్తుంది? ఓకేనా? ఇక్కడ లెవెల్ ఉంది, దీనికన్నా కింద క్లోజ్ అవ్వాలి. ప్లస్ ఇది నా ఫైనల్ లెవెల్. ఇక్కడ ఒక క్యాండిల్ కనుక క్లోజ్ అయితే జాలీగా మనం పుట్టుకెళ్దాం. అప్పటిదాకా నాకు అసలు పుట్టు గురించి ఆలోచనే లేదు. ఇంకొకటి మంచి లెవెల్స్లో హోల్డ్ అయింది, కాకపోతే డోజీ క్యాండిల్ ఫామ్ అయింది సార్. రేపు ఎక్స్పైరీ ఉంది, జాగ్రత్త చేసుకోండి. ఇది ఏమన్నా జరగవచ్చు అంటే ఏంటంటే ఆల్రెడీ పైన ఒక డోజీ ఉంది. 1 2 3 4 5 6 7 రిజెక్షన్ జరిగినాయి ఆల్రెడీ. చాలా రోజుల నుంచి మార్కెట్ ఇక్కడికైనా ఫైటింగ్ చేస్తుంది, బుల్లిష్ స్ట్రెంత్ కనబడుతుంది, ఓకేనా? ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని మేబీ గ్యాప్ అప్ అయితే
ఏమన్నా ర్యాలీ చేస్తుంది. ఓకేనా, గ్యాప్ అప్ అయితే ర్యాలీ చేస్తుంది. లేదు అంటే మళ్ళీ ఇక్కడ నుండి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఈ డోజీ అనేది కొంచెం డేంజర్. డోజీ బ్రేక్ అయ్యేదాకా చూడండి. డోజీ ఎటన్నా బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఈ మధ్యలో అయితే ట్రేడ్లు చేయకండి సార్, అనవసరంగా చేతులు కాలిపోతే. నేను రేపటి లెవెల్స్ అనేది నేను యాప్లో ఇస్తున్నాను, ఇక్కడ యూట్యూబ్లో ఏం చెప్పట్లేదు సార్, యాప్లోనే ఇస్తున్నాను, యాప్లో చూడండి. ఓకేనా, వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్, నచ్చుతామటికి తప్పకుండా లైక్ చేయండి. ఎవరికన్నా హెల్ప్ఫుల్ అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి సార్. థ్యాంక్ యూ సో మచ్.